హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీఎల్ ఆసెట్, పీజీఎల్ సెట్కి సంబంధించి రిజల్ట్స్ అందరూ చూసుకునే ఉన్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఈ వెబ్సైట్లో జరగదు, వేరొక వెబ్సైట్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఒక చిన్న డేటా అనాలిసిస్ మనం చూసినట్లయితే 2025 అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత 2 నెలల సమయం అయితే పట్టింది. ఈ సంవత్సరం అయితే కొంచెం ముందుగానే స్టార్ట్ అయింది. మేబీ సుమారుగా 1 or 2 months అయితే ఈ సంవత్సరం కూడా పట్టొచ్చు, 1.5 month అయినా పట్టొచ్చు. ఎప్పుడు వస్తుంది అనేది అక్కడ వెబ్సైట్ లో మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ వచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అందులోనే, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనకు జరగడం అయితే జరుగుతుంది. అయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాబోయే ముందు మనము సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫైయింగ్ ఆఫీసర్స్ అనేది దాన్ని వెరిఫై చేసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ లోకి అయితే వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. అక్కడ మనం నచ్చిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మన ర్యాంక్ కి తగ్గట్టు కాలేజెస్ అయితే వాళ్ళు అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ 1 కాలేజ్ అలాట్ చేస్తారు. అది నచ్చకపోతే సెకండ్ పేజ్ కి మనం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూడా నచ్చకపోతే మళ్ళీ పేమెంట్ సీట్లకి అయితే మనం వెళ్ళాలి. ఇంకా లాసెట్ ద్వారా మనకి ఏమి సీట్ రానట్టు. కాబట్టి ఏదో ఒక సీట్ లాసెట్ ద్వారా వచ్చేటట్లుగా మనం కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా అయితే సర్టిఫికేట్స్ మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మన కౌన్సిలింగ్ కి 1 or 2 months అయితే టైం ఉండడం జరిగింది. 2024లో చూసినట్లయితే 2 నెలల టైం పట్టింది. అలాగే 2023లో చూసినట్లయితే మనకు 5 నెలల సమయం అయితే పట్టింది. అప్పుడు మనం కోవిడ్ టైంలో ఉన్నాం కాబట్టి చాలా టైం అయితే ఎక్కువ తీసుకుంది. ఇప్పుడు వాళ్ళ టైంను తగ్గించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 2024కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ కామెంట్స్ లో లింక్స్ ఇస్తాను. మీ ర్యాంకింగ్ కి ఏ కాలేజెస్ లో వచ్చే అవకాశం ఉందనేది ఆ వీడియోస్ చూసి అయితే మీరు అప్రాక్సిమేట్లీ ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలనేది వీడియో చేయడం జరుగుతుంది. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదా కాల్ మీ ఫర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ అని టైప్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే నాకు కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.